ఆయన గురించి అవమానకరంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత మేము అనుకున్నాం ఈ బూత్ భాష మాయమైపోతుందని, ఇక బూత్ భాషకు ఫుల్ స్టాప్ పడుతుందని. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత బూత్ భాష మాయమవుతుంది అనుకుంటే నువ్వు, నీతో పాటు కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇద్దరు అహంకారం ఇట్లా కనబడుతుంటుంది. మద పిచ్చి మీ మీ బాడీ లాంగ్వేజ్లోనే అగుపడుతుంటుంది ఎంత మదం ఉందో అని చెప్పి. అయ్యలు సంపాదించిన ఆస్తి అనుకుంటున్నారా? ఆ ఆస్తిని అది చూసి ఇవాళ డబ్బున్న అహంకారమా? ఇద్దరు కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో అహంభావం అంటే వీళ్ళ దాంట్లోనే వీళ్ళ బాడీలనే కనబడుతుంది. అహంకారం అంటే వీళ్ళ బాడీలనే కనబడుతుంది. అసలు మీరిద్దరు కూడా మీ ఇద్దరిని కూడా రేపు రాష్ట్ర ప్రజలు ఏదో ఒకరోజు ఇలాంటి అహంకారాన్ని సహించరు. కేసీఆర్ అహంకారాన్ని సహించకనే కదా ఇవాళ కేసీఆర్ని ఫామ్ హౌస్లో కూర్చుండబెట్టి ఇంటికి పంపించింది. రేపు రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే తెలంగాణ ప్రజలు ఈ అహంకారాన్ని అసలే సహించరు. ఈ అహంభావాన్ని, ఈ పొగరుతనాన్ని, ఈ మదమెక్కిన వ్యక్తులని అసలే సహించరు. మీరు నిజంగా 10 కాలాల పాటు రాజకీయాల్లో రాణించాలనుకున్నా ఈ మదాన్ని తగ్గించుకొని, ఈ అహంకారాన్ని తగ్గించుకుంటే రేపు ఏమైనా 10 కాలాల పాటు మీరు రాజకీయాలు ఉంటారు. లేకపోతే రాజకీయ చిత్రపటం నుంచి త్వరలోనే మాయమైపోతారు. జాగ్రత్తగా ఉండు అరవింద్. ఇంకొకసారి ముఖ్యమంత్రి గారి గురించి అలా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. నీ నాలుక చీరి నిన్ను కూడా చీరి చెంత గడతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను.